తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఈ సీట్ అలాట్మెంట్స్‌ని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి? అండ్ దాంతో పాటుగా ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల సీట్ వచ్చినోళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిసీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్, సో, మనకు ఈరోజే సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనకు 30 జూన్ 2026 రోజు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్‌కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే మీ అందరికీ తెలుసు. మీకు ఏదైతే కాలేజ్ లోపల సీట్ వచ్చిందో ఆ కాలేజ్ లోపల ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అన్నట్టు. ఓకేనా. కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ చేసుకునే దాన్ని మనం సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. ఒకవేళ మీరు కాలేజ్ లోపల బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి చెక్ చేసుకోరి. ఎందుకంటే మనకు ఈరోజే 30 జూన్ 2026 రోజు సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి అన్నట్టు. ఓకేనా. సో, ఒకవేళ మీకు సీట్ వస్తే మాత్రం డెఫినిట్‌గా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ఆన్‌లైన్ లోపల అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్ లోపల మీ కాలేజే కాబట్టి మీ కాలేజ్ లోపల డిఫరెంట్ బ్రాంచ్ ఏదైతే ఉందో, న్యూ బ్రాంచ్ ఏదైతే ఉందో, న్యూ బ్రాంచ్ లోపల ఓకేనా, మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. సో, మరి మనం రిపోర్టింగ్ చేయడానికి మనకి ఎప్పటిదాకా టైం ఇచ్చిర్రు అనంటే 1 జూలై 2026 దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. సో, ఒకటే రోజు టైం ఉన్నది మనకు. అలాట్మెంట్స్ రిలీజ్ అయిపోయినాయి. ఓకేనా. మనకు ఆల్మోస్ట్ 1 డే ఆఫ్ టైం మాత్రమే ఇచ్చిర్రు. కొత్త కోర్స్ లోపల మీరు రిపోర్టింగ్ చేయడానికి. మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే సింపుల్‌గా కొత్త అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మీకు ఒకవేళ సీట్ వస్తే కొత్త అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని వితిన్ ద సేమ్ కాలేజ్ కొత్త బ్రాంచ్ లోపల మీరు రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సో, మీరు వాళ్ళకి ఏం చెప్పాలి కదా అంటే కాలేజ్ వాళ్ళకి చెప్పాల్సి ఉంటది. కాలేజ్ వాళ్ళకి ఏమని చెప్పాల్సి ఉంటది అనంటే, సార్ నేను ఇట్లా నాకు ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో సీట్ వచ్చింది. మళ్ళీ నేను ఇంటర్నల్ స్లైడింగ్ లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్నా. నాకు సీట్ వచ్చింది అని చెప్పి అలాట్మెంట్ ఆర్డర్‌ని పట్టుకపోయి న్యూ బ్రాంచ్ లోపల మీ కాలేజ్ లోపల న్యూ బ్రాంచ్ లోపల మీరైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటది. ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైతది కదా అంటే ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ సీట్స్ క్యాన్సెల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మనకి చాలా తక్కువ టైం ఇచ్చిర్రు. ఓకేనా. 1 జూలై 2026 అంటే ఒకటే రోజు టైం అయితే ఇచ్చిరన్నట్టు మనకు రిపోర్టింగ్ చేయడానికి. ఒకవేళ మీరు ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ చేసి మీకు సీట్ వస్తే మాత్రం డెఫినిట్‌గా మీ కొత్త బ్రాంచ్ లోపల రిపోర్టింగ్ అనేది కంప్లీట్ చేసుకోరి బిఫోర్ 1 జూలై 2026. సో, మీరు ఏం చేయాల్సి ఉంటదంటే సింపుల్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. ఓకేనా. మీరు ఒకవేళ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు అనంటే అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి మనకు ఆప్షన్ ఉంటదన్నట్టు. సో, క్యాండిడేట్ లాగిన్‌కొచ్చి మన డీటెయిల్స్ ఇచ్చి మనం లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోపల మీకు కొత్త బ్రాంచ్ ఉన్నదా, పాత బ్రాంచ్ ఉన్నదా అని చెప్పి చూపెడతది. ఒకవేళ మీకు ఇంటర్నల్ స్లైడింగ్ లోపల సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల కొత్తగా సీట్ వస్తే మాత్రము మీరు డెఫినిట్‌గా మీ కొత్త బ్రాంచ్ లోపల రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. సో, ఒకవేళ రాలే అనుకో అదే కోర్స్ లోపల పాత కోర్స్ ఏదైతే ఉంటదో, పాత బ్రాంచ్ ఏదైతే ఉంటదో అదే బ్రాంచ్ లోపల మనం కంటిన్యూ అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అట్లా కాదు బ్రో, నేను కాలేజ్ వైస్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నా అనంటే సింపుల్‌గా ఏం లేదు. మనకిక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిరన్నట్టు. ఏంది కదా అంటే ఇక్కడ మనకి కాలేజ్ వైస్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చిర్రు. కాలేజ్ వైస్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చిర్రు. ఈ కాలేజ్ వైస్ అలాట్మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. లాగిన్ అవ్వకపోయినా కూడా మీరు కాలేజ్ వైస్ అలాట్మెంట్ డీటెయిల్స్ లోపలికొచ్చి ఓకేనా. సో, ఇట్లా మన కాలేజ్ వైస్ అలాట్మెంట్ డీటెయిల్స్ అంటే ఇట్లా చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఈ కాలేజ్ వైస్ అలాట్మెంట్ డీటెయిల్స్ లోపలికొచ్చి మీ కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకొని దెన్ దాని తర్వాత మీది ఏ బ్రాంచో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, మీది ఏ బ్రాంచో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్రాంచ్ లోపల మీ పేరుందా లేదా? లేదు అంటే మీరు ఏ బ్రాంచ్‌కైతే వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో ఆల్రెడీ మీరు ప్రీవియస్‌గా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్‌కి వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారనుకో సపోజు. ఓకేనా. సో, ఇప్పుడేందంటే కొత్త కోర్స్ లోపల మీరు వెబ్ ఆప్షన్‌లో పెట్టుకున్నారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లోపల వెబ్ ఆప్షన్‌లో పెట్టుకుంటే మీకు ఇందులోపల సీట్ వచ్చిందా రాలే అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మీ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఏ కోర్సెస్‌కి ఏ ఏ బ్రాంచెస్‌కి వెబ్ ఆప్షన్ ఇచ్చిర్రో ఆ బ్రాంచ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన బ్రాంచ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని షో అలాట్మెంట్స్ అంటే మనకిక్కడ చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడేంది కదా అంటే మనం చూసుకోవాలి. మనకు
ఇందులోపల సీట్ వచ్చిందా అని చెప్పి, మీ పేరు ఉన్నదా లేదా అని చెప్పి చూసుకోవాలి. సో, మనకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి మనం కాలేజ్ వైస్ అలాట్మెంట్స్ లోపల మనం ఏదైతే బ్రాంచ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చినామో ఆ బ్రాంచ్ లోపల చెక్ చేసుకున్నా తెలుస్తుంది. లేదు అంటే మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఇంటర్నల్ స్లైడింగ్ లోపల సీట్ వస్తే తెలుస్తుంది అన్నట్టు. ఓకేనా. సో, మీరు లాగిన్ అయ్యానా మీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి చెక్ చేసుకోరి ఇంటర్నల్ స్లైడింగ్ లోపల. లేదు అంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఇచ్చారు కదా, ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ లోపల మీ కాలేజ్ పేరు సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఏ బ్రాంచ్లలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని షో అలాట్మెంట్స్ అంటే అలాట్మెంట్స్ చూపెడుతుంది. ఈ అలాట్మెంట్స్ లోపల మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోరి. ఓకేనా. సో, ఇట్లయినా చెక్ చేసుకోవచ్చు, అట్లయినా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంది కదా అంటే బిఫోర్ 1 జూలై 2026 ఓకేనా. బిఫోర్ 1 జూలై 2026 మీ కొత్త అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ కొత్త అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీ కొత్త బ్రాంచ్ లోపల మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. కొత్త అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కొత్త బ్రాంచ్ లోపల వితిన్ ద కాలేజ్ 1 జూలై 2026 లోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయకపోతే మనకు సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. సో, దాని గురించి అడుగురు ఒకసారి, ఒకవేళ రిపోర్టింగ్ చేయకపోతే ఏమైనా అవుతుందా అని చెప్పి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, మనోళ్ళు ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఓకేనా. సో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో, అరౌండ్ మనకి 20% ఆఫ్ ద పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు 80% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 800 పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే మన వీడియోస్ చూస్తున్నారు అన్నట్టు. ఈవెన్ ఇప్పుడు లాస్ట్ పొజిషన్ ఓకేనా. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే లాస్ట్ స్టేజ్‌కి వచ్చినాం. లాస్ట్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత కూడా వ్యూస్ అనేది తక్కువ అయితాయి అన్నట్టు. అరౌండ్ ఒక 1000 వ్యూస్, 1200 వ్యూస్ ఇన్ని వ్యూస్ వచ్చినా కూడా మనం వీడియోస్ చేసుకుంటున్నాం. ఎందుకు అనంటే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర దాకా రీచ్ అవ్వాలి కాబట్టి. ఈవెన్ దో ఆఫ్టర్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటలేవు. సో, సబ్స్క్రైబ్ చేసుకో. తర్వాత స్కాలర్‌షిప్ గురించి డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. మనం నెక్స్ట్ వీడియో లోపల స్పాట్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని స్పాట్ అడ్మిషన్ కావాలి అని చెప్పి కామెంట్ చేస్తారో అంత తొందరగా, అంత ఫాస్ట్‌గా మనం స్పాట్ అడ్మిషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.